కోసం వెళ్తారు, రాష్ట్రంలోని పరిశ్రమల కోసం వెళ్తారు, రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం వెళ్తారు, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం వెళ్తారు. 30 ఏళ్ల ప్రస్థానం దావోస్తో చంద్రబాబు గారికి. ఒక రకంగా చంద్రబాబు అంటే ది ఒరిజినల్ డావోస్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ది ఒరిజినల్ డావోస్ మ్యాన్. ఎందుకంటే చంద్రబాబు గారు 1997లో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ముఖ్యమంత్రి అయిన మొదటిసారిగా 1997లో చంద్రబాబు గారు దావోస్కి వెళ్ళారు పెట్టుబడుల సేకరణ కోసం. ఆ తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు కూడా వచ్చారు, వెళ్ళారు. చాలామంది రిటైర్ అయిపోయారు కూడా. కానీ చంద్రబాబు అనే వ్యక్తి మాత్రం దేశాని కోసం, రాష్ట్రం కోసం పెట్టుబడులు తేవడం అనే ఒక అసిధార వ్రతాన్ని, ఒక నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ సంవత్సరం 30వ సంవత్సరం, 29 ఏళ్ళు పూర్తి చేసుకుని 30వ సంవత్సరం కూడా అలుపెరుగని శ్రామికుడిలా. నాకేమీ ఈ విషయంలో పొగడ్డంలో ఏ బేసజం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి 30 ఏళ్ళ పాటు అదే పని క్రమం తప్పకుండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నాడంటే, ఈసారి 15th టైం ఆయన దావోస్కి వెళ్ళడం ముఖ్యమంత్రిగా. 4 టర్మ్స్లో 15th టైం ఆయన ముఖ్యమంత్రిగా దావోస్కి పెట్టుబడుల కోసం వెళ్తున్నారు. వెళ్ళకపోతే ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ అంత గడ్డకట్టే చెల్లో కూడా ఒక వ్యక్తి మిగిలిన వాళ్ళు ఏమైనా చేయని, నేను మాత్రం రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. సో మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి దావోస్ అనే పెట్టుబడుల సదస్సుకు పోవడం అదే ఫస్ట్ టైం. 1997లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు దావోస్కు పోవడం. అప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రులు దావోస్కు పోయిన దాఖలాలు ఏమీ లేవు. ఎందుకంటే పెట్టుబడులు, పరిశ్రమలు బయట నుంచి తేవడం, క్యాపిటల్ తేవడం, ఈ ఫండింగ్ ఇవంతా అప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మాత్రమే చూసుకునేది, రాష్ట్రాలకేం పెద్ద పడుచుకునే వాళ్ళు గారు. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్కు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్యారలల్గా, సమాంతరంగా పెట్టుబడులు మా రాష్ట్రంలో పెట్టండి అని అడగటం నాట్ ఓన్లీ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా దాదాపు వెరీ వెరీ ఫ్యూ ఇన్సిడెంట్స్. ఫస్ట్ టైం అయితే చంద్రబాబు గారు మొదటిసారిగా దావోస్లో వెళ్ళి 1997లో హాయ్ ఐఎమ్ చంద్రబాబు నాయుడు, ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక క్షణం ఎంతో చేశారంట. ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఇండియా అనగానే యా ఓకే మీ ప్రైమ్ మినిస్టరు, మీ ఇండస్ట్రీస్ మినిస్టరు, మీ విదేశీ వ్యవహారాల మంత్రి వీళ్ళందరూ వచ్చిన్నారు కదా అన్నట్టుగా చూశారంట. కానీ చంద్రబాబు అనే వ్యక్తి అలాంటివి పట్టించుకోరు. రాష్ట్రం కోసం పెట్టుబడుల విషయంలో మాత్రం అప్పుడు ఆయన మా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతలు ఇవి, మా రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ చదువుకున్న మానవ వనరులు ఇవి, మా రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులు ఇవి అంటూ గర్వంగా తన రాష్ట్రాన్ని, తన దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయని ప్రయత్నం చేసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన. ఎప్పుడు ఆయన దేశ ప్రధానమంత్రి కానే కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది. తన రాష్ట్రం కోసం ఒక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద వరల్డ్ బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్తలు వస్తున్న సభకి ఒక మామూలు ముఖ్యమంత్రి అప్పుడు. సో అలా వెళ్ళి ధైర్యంగా మా యొక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అడిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హీ వాజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ది చీఫ్ మినిస్టర్, యాక్చువల్లీ హీ వాజ్ యాక్టింగ్ లైక్ అన్ అంబాసిడర్. హీ వాజ్ యాక్టింగ్ లైక్ అన్ అంబాసిడర్ రిప్రజెంటింగ్ ది స్టేట్ టు ది వరల్డ్. So he tried to showcase the state, its rich and varied heritage, and also the human resources that are there in the state. So he was trying to explain, I have the so-called resources in my state, why can't you come and invest in our state? అని ధైర్యంగా చెప్పగల స్థాయిని, ఆ కాన్ఫిడెన్స్ని ఆ రోజు చంద్రబాబు గారు కానీ తెచ్చుకోకుండా ఉంటే బహుశా మన రాష్ట్రం చేతులు ఇంకో రకంగా ఉండేదేమో. ఇంకా ఇప్పుడు ఉన్న దాంట్లో కనీసం పావంతు కూడా వస్తుంటుంది అంటే ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఎందుకంటే ఆ రోజు నుంచి భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల యొక్క ప్రవాహం ఏంటి అంటే భారతదేశాన్ని మెటమార్ఫైజ్ అంటారు, అంటే పూర్తిగా పూర్తిగా రూపాంతరం చెందేట్టు చేసింది. సో ఆ రోజు అలా మొదలైన ఆ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో దావోస్ అనే ఒక మజిలీ చంద్రబాబు గారి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఒక
ప్రత్యేకత సంతరించుకున్న మజిలీ అని చెప్పవచ్చు. అందుకే దావోస్ అంటే ది ఒరిజినల్ దావోస్ మ్యాన్ అని ఎందుకు అంటున్నామంటే, ఆ రోజు ఆయనతో పాటు చాలామంది ఎస్ఎం కృష్ణ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. దే ఆల్ ఫాలన్ వేసైడ్. సమ్ హ్యావ్ గాట్ రిటైర్డ్ అండ్ సమ్ హ్యావ్ జస్ట్ లెఫ్ట్ ది పాలిటిక్స్ అండ్ సమ్. బట్ చంద్రబాబు ఈజ్ ది ఓన్లీ మ్యాన్ హూ ఈజ్ స్టిల్ ఈజ్ ఎ లాంగ్ రన్నర్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్. సో అలా ఒక 50 కిలోమీటర్ల మారథాన్ చేయాలంటే ఎంత పేషెన్స్ కావాలో చంద్రబాబు అనే వ్యక్తికి అంత పేషెన్స్తో ఈ యొక్క పని చేస్తూనే ఉన్నారు. ప్రపంచ యవనిక మీద ఐటీ అనే ఒక కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మీన్స్ బిజినెస్ అనే ఒక నమ్మకాన్ని పారిశ్రామికవేత్తల్లో పాదుకొల్పగలిగాడు అనేది సత్యం. దానికి దావోస్ అనే ఒక మజిలీ ఎంతగానో ఉపయోగపడింది అనేది కూడా వాస్తవం. వ్యవసాయపరంగా ఉన్న మన రాష్ట్రాన్ని ఒక గొప్ప ఐటీ కేంద్రంగా మార్చడంలో చంద్రబాబు గారి పాత్రే కాదు, దావోస్ పాత్ర కూడా ఖచ్చితంగా ఒక గొప్ప స్థాయి సంతరించుకుందని మనం ఒప్పుకోక తప్పదు. అది ఎంత లెవెల్లో చేరుకుందంటే అప్పట్లో చివరికి 1998-99 ప్రాంతాలకి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పడే స్థాయికి చేరుకుంది. అప్పటి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు, చేసిన మీటింగులు, అప్పుడు వాళ్ళతో కలిసి నేర్పిన సంభాషణలు, ఇవన్నీ ఒక్కొక్కటి పైలిపోయి దట్ హ్యాస్ రీచ్డ్ ది క్రెసెండో ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ మైక్రోసాఫ్ట్ సెంటర్ ఫస్ట్ ఆఫ్టర్ అవుట్సైడ్ యుఎస్ఏ. ఓకే, సో ఇప్పటిదాకా చంద్రబాబు గారు 2026 జనవరిలో ఇప్పుడు పోయిన దాకా దాదాపు 14 సార్లు దావోస్కి వెళ్ళారు. సో ఇది 15వసారి. సో ఇన్నిసార్లు ఒక ముఖ్యమంత్రిగా ఆయన దావోస్ పర్యటించడం అనేది ఒక గొప్ప, బహుశా నాకు తెలిసి దాన్ని ప్రపంచంలోనే రాజకీయాల్లో ఉన్న ఒక వ్యక్తి ఇన్నిసార్లు, అది కూడా ముఖ్యమంత్రిగా ఉండి తన రాష్ట్రం కోసం దావోస్ పర్యటన చేయడం అనేది ఒక రికార్డు కావచ్చు. సో ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల్లో దేశాన్ని దిక్సూచిగా చేయడంలో చంద్రబాబు అనే ఒక వ్యక్తి అత్యంత కీలక భూమిని, ఆంధ్రప్రదేశ్నే కాదు ఈవెన్ భారతదేశాన్ని కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు ఇండియాకి వచ్చాయంటే, సో ఐటీ బెంగళూరులో కొంత ఐటీ ఉండొచ్చేవా, కానీ పెద్ద కంపెనీలు స్టార్ట్ అయింది హైదరాబాద్లోనే. ఆరకిల్ స్టార్ట్ అయిన హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయిన హైదరాబాద్, డెలాయ్ స్టార్ట్ అయిన హైదరాబాద్, ఎవ్రీథింగ్ స్టార్ట్ అయిన హైదరాబాద్ ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆ తర్వాత కాలక్రమేణా రాష్ట్రం విభజన సాగిండొచ్చు. ఆ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ని నమ్మొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తిని నమ్మి ఈ రాష్ట్రానికి వచ్చారు. సరే, ఉద్యోగాలు, అభివృద్ధి లక్ష్యంగా తాను ప్రభుత్వంలో ప్రతి టర్మ్లో ఆయన కష్టపడుతూ వచ్చారు. ఎగ్జాంపుల్ 2014-19, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాతే మనం తీసుకుంటే దావోస్ పర్యటన చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఎందుకని చంద్రబాబుని ది ఒరిజినల్ మ్యాన్ ఆఫ్ దావోస్ అంటున్నామంటే, 97లో మొదలుపెట్టిన ప్రస్థానం 2014-19 మధ్యలో